టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీసీఎస్ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత శ్రీవాణి టికెట్ల దందా జరుగుతోందని భూమన ఆరోపిస్తున్నారు. శ్రీవాణి వెబ్సైట్ దళారుల చేతులకు అప్పగించి టీటీడీ బోర్డు సభ్యులే కోట్లల్లో దోచుకుంటున్నారని భూమన విమర్శించారు. అర్హత లేని వ్యక్తికి ఐటీ విభాగం జీఎంగా బాధ్యతలు అప్పగించారని భూమన మండిపడుతున్నారు. టీటీడీకి ఒక ఐటీ ఇన్ఛార్జిగా ఐటీ జీఎంగా ఫుల్ అడిషనల్ ఛార్జీలో ఒక ఏఈఓ స్థాయి అధికారిని, బీటెక్ కూడా లేనటువంటి వ్యక్తిని టీసీఎస్ వాళ్ళ ద్వారా, అంటే ఇతనని కాదు సుమా, పెద్దలు ఇతనికి ఆ పదవి ఇచ్చినారు, తమకు బాగా తాబేదారుగా ఉంటాడని టీసీఎస్ సంస్థ ద్వారా కొత్త సాఫ్ట్వేర్ను తీసుకువచ్చినాము అని చెబుతున్న వీళ్ళు ఈ సాఫ్ట్వేర్ వచ్చిన తరువాతనే ఈ దోపిడీకి తలుపులు బార్లా తీసినారు. దీని వెనుక టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఆయనకు అత్యంత అనుంగు శిక్షుడైనటువంటి మరో బోర్డు మెంబరు స్థానికుడు, ముఖ్యమైనటువంటి నేతలు అందరూ కూడా కలిసి దళారుల చేతుల్లోకి అప్పగించి రోజుకు 40 లక్షల రూపాయల ఆదాయాన్ని దీని ద్వారా అందరూ పంచుకుంటున్నారు. ఈ 4 నెలల కాలంలో దాదాపు 48 కోట్ల రూపాయలు ఈ రకంగా దండుకున్నారు.